టాలీవుడ్లో తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న మహేష్ బాబు, ప్రభాస్ ఇప్పుడు పొరుగు మార్కెట్లపై కన్నేశారు. టాలీవుడ్లో నెంబర్ 1 స్థానానికి పోటీలో ఉన్న ఈ ఇద్దరు వేరే రాష్ట్రాల్లో సత్తా చాటుకోవడానికి రెడీ అవుతున్నారు. ప్రభాస్ ఆల్రెడీ బాహుబలితో వేరే రాష్ట్రంలో మంచి గుర్తింపే సంపాదించాడు. బాహుబలి అలా ఆడేసినంత మాత్రాన ప్రభాస్ ఇంకే సినిమా చేసినా ఇలాగే అదరగొట్టేస్తుంది అనుకోవడానికి లేదు. బాహుబలితో వచ్చిన క్రేజ్ చూసుకొని ఈ సినిమా బడ్జెట్ను ఏకంగా 50 కోట్ల నుంచి 150 కోట్లకు పెంచేశారు. బాహుబలి విడుదలకు ముందైతే ఈ చిత్రాన్ని ప్రభాస్ తెలుగులో మాత్రమే చేసేవాడేమో, కానీ ఆ తర్వాత కథ మారిపోయింది. సాహో త్రిభాషా చిత్రంగా మారింది. ఈ సినిమాకి సాహో అనే టైటిల్ పెట్టడం కూడా బాహుబలి క్రేజ్ని క్యాష్ చేసుకోవడమే. అయితే సినిమా అంచనాలకు తగ్గట్టుగా లేకుంటే మాత్రం ప్రభాస్ ఒక్కసారిగా కింద పడటం ఖాయం. ఆ తర్వాత ద్విభాష త్రిభాష చిత్రాల గురించి ఆలోచించడమే కష్టమవుతుంది. ఇక మహేష్ గ్లామర్ చూస్తే అతను బాలీవుడ్కి బాగా సూట్ అవుతాడని చాలామంది అంటూ ఉంటారు. కానీ అతడికి ముంబైకి వెళ్లే ఆలోచనలు ఏమీ లేవు. కానీ తమిళనాట ఫాలోయింగ్ పెంచుకోవాలని మాత్రం ప్రయత్నిస్తున్నాడు. మహేష్ చివరి 2 సినిమాలు శ్రీమంతుడు, బ్రహ్మోత్సవంలను తమిళంలోకి అనువాదం చేసి రిలీజ్ చేశారు. కానీ వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఏమీ కనిపించలేదు. అయితే ఇప్పుడు మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాను మాత్రం తెలుగుతో పాటు తమిళంలోనూ తెరకెక్కిస్తున్నారు. మురుగదాస్ సినిమా కాబట్టి తమిళంలోనూ ఈ చిత్రాన్ని పెద్ద స్థాయిలో రిలీజ్ చేయడానికి అవకాశం దక్కింది. తమిళంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి ఇది మంచి అవకాశమని మహేష్ భావిస్తున్నాడు. అందుకే తెలుగులో చేసి డబ్ చేయడం కాకుండా నేరుగా తమిళంలోనే ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తమిళ వర్షన్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. మార్పులు చేర్పులు కూడా చేస్తున్నారట. ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోవడానికి కూడా కారణాలివే. మరి ఇంత కష్టపడి ఇంత శ్రద్ధ పట్టి చేస్తున్న సినిమా తమిళంలో ఏమాత్రం ఆడుతుందో? మహేష్, ప్రభాస్ ఈ ఇద్దరిలో ఎవరు పొరుగు భాషల వాళ్ళను బాగా ఆకట్టుకుంటారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీలైతే షేర్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.